వినిపిస్తుంది. ఏంటా శబ్దం? కానీ ఈ గోడ వెనక అసలేం ఉన్నట్లేదే. అయినా కూడా ఇది ఇంకా తడిగానే ఉంది. అంటే దీని అర్థం ఈ గోడ ఇప్పటికిప్పుడే కట్టుండాలి. కొత్తగా కట్టుంటారా? అయితే దీని వెనక ఎవరో ఉండుండొచ్చు. సాగర్, ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, ఈ గోడ చూడండి. దీని వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు. నేను ముట్టుకొని చూస్తే అంతా తడిగానే ఉంది. అంటే దీని అర్థం ఈ గోడ ఇప్పటికిప్పుడే కట్టుంటారు. ఇన్స్పెక్టర్ గారు, దీని వెనక నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. గోడ పగలగొట్టండి, తొందరగా పగలగొట్టండి. ఇక్కడ కృష్ణ అసలు లేదు. చూడు సాగర్, కనిపించడం లేదు. గంగా ఒక్క నిమిషం ఆగు. కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణని ఒక్క నిమిషం ఆగు. పగలగొట్టండి, లోపలే ఉంది. గోడ పగలగొట్టండి. లోపలికి. కృష్ణ, కొంచెం ఆగండి, టైం బాంబు పెట్టుంది. మనం ముట్టుకోగానే బాంబు పేలిపోవచ్చు. వెనకాలండి, కృష్ణ, వెనకాలండి. కృష్ణ, వద్దు గంగా, వద్దు, తన వెళ్ళొద్దు. కూతురు. గంగా ఆగండి. ఆగు. వద్దు గంగా, సాగర్, నువ్వు వెళ్ళడానికి సాగర్, వీల్లేదు. వెళ్ళాలి. గంగా, సాగర్, నేను నన్ను చెప్తున్నాను, వెళ్ళని, నువ్వు అక్కడ సాగర్. వెళ్ళడానికి వీల్లేదు. సాగర్, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఇన్స్పెక్టర్ గారు సాగర్. బాంబు స్క్వాడ్ని త్వరగా రమ్మని చెప్పండి. కృష్ణ, త్వరగా వెళ్ళి బాంబు గంగా. స్క్వాడ్కి ఫోన్ సాగర్, చేయి. ప్లీజ్ వెళ్ళు. నన్ను వెళ్ళని. సాగర్, గంగా, తన ఒక్క స్పృహలో నిమిషం. లేదు. ఇక్కడ పాపకు బాంబు ఫిక్స్ చేస్తుంది శ్మశాన ఘట్టం దగ్గర. టైం చాలా తక్కువగా ఉంది, త్వరగా వచ్చేయండి సార్. సాగర్, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. గంగా ఆగు, వెళ్ళకు. వెనకరా గంగా. గంగా కృష్ణ, లే. గంగా. లే కృష్ణ, నీకేమైంది తల్లి? కృష్ణ లేమ్మా. వదలండి. గంగా నువ్వు ఆగు. నేను చూస్తాను, నేను తీస్తాను ఆగు. వద్దు, మీరు దాన్ని ముట్టుకోవద్దు. బాంబు పేలిపోవచ్చు. భయపడద్దు కృష్ణ, ఏం కాదు. ఇంకా మనకు ఒక్క నిమిషమే ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,